ఒకసారి చేరువచ్చిన సంఘం అంతటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక రాత్రికాల సమయంలో మరి రీతిగా ఈ శిలువ ధ్యాన కోడికలో దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన దినాలుగా దేవాలయంలో ప్రార్థనలో మరి పౌలుతో పాటు పనిచేసినటువంటి కొంతమంది సేవకుల యొక్క జీవితాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి గడిచినటువంటి వారాల్లో మరి అరిస్తార్కు అనేటువంటి ఒక సేవకుని యొక్క జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అరిస్తార్కు దేవుని దగ్గర చక్కని ధైర్యవంతుడిగా మరి దేవుని కొరకు లేదా ఆ పరిచర్య కొరకు ఎంతగానో శ్రమపడినటువంటి వ్యక్తిగా మరి తన యొక్క జీవితంలో మరి దేవుని దగ్గర ఒక ధైర్యవంతుడైనటువంటి సేవకుడుగా దేవుని సన్నిధానంలో వాక్యం పట్ల శ్రద్ధను కలిగినటువంటి వాడుగా పౌలుతో పాటు ఒక చక్కని చెత్తపనివాడుగా అలాగే పౌలుతో పాటు ఆ చెరసాల అనుభవాన్ని అనుభవించినటువంటి వాడుగా ఆ యొక్క అరిస్తార్కు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో చాలా తక్కువ వచనాలు, కేవలం 2 చోట్ల మాత్రమే తన పేరు కనబడుతున్నప్పటికీ కూడా మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో తన పేరు లిఖించబడటం అనేది దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం తప్పనిసరిగా. సో దేవుని ఇచ్చినటువంటి ధైర్యంతో మరి మన యొక్క జీవితాల్లో కూడా దేవుని పనిలో మనం కూడా ధైర్యంగా కొనసాగేటువంటి వారిగా ఉండాలి. తప్పనిసరిగా భయం ఎదురుతుంది. తప్పనిసరిగా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి భయాలు మనల్ని వెంటాడేవిగా ఉంటాయి. కానీ ధైర్యముగా దేవుని పరిచర్యలో కొనసాగేటువంటి వారిగా ఉండాలి. ఒక దానియేలు వలె, షడ్రకు మెషకు అబేద్నెగోల వలె, ఎస్తేరు వలె మన విశ్వాసపు జీవితాన్ని జాగ్రత్తగా ధైర్యంగా కాపాడుకుంటూ దేవుని పనిలో ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి ప్రజలుగా మనం ఉండాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఆ వాక్యమే మన పాదములకు దీపము, ఆ వాక్యమే మనల్ని ఆదరించేది, ఆ వాక్యమే మనల్ని ధైర్యపరిచేది, ఆ వాక్యమే మన యొక్క జీవితాల్లో పాపము చేయకుండా మనల్ని అడ్డగించేది, ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా మనకు నెమ్మదినిచ్చేది ఆ వాక్యమే. కాబట్టి ఆ అరిస్తార్కు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రద్ధ వాక్యము పట్ల మనం కూడా కలిగి జీవించాలి అనేటువంటి ఒక మాదిరిని అరిస్తార్కు మనకు నేర్పిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని పరిచర్యలో కలిసి పనిచేసినటువంటి వాడుగా ఒక ఐక్యతతో కూడినటువంటి పరిచర్య మరి అపోస్తలుడైనటువంటి పౌలుతో ఈ యొక్క అరిస్తార్కు చేసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఐక్యతలో ఆశీర్వాదం అనేది కనపడుతూ ఉన్నది. పరిచర్య అనేది ఐక్యతతో ఒక సహోదర భావంతో కలిసి దేవుని పరిచర్యను కొనసాగించేటువంటి వారుగా ఉండాలి. అలా చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆ పరిచర్యను లేదా ఆ కుటుంబాన్ని, ఆ యొక్క జీవితాన్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి ఆలోచనను, ఒక చక్కని మాదిరిని ఈ యొక్క అరిస్తార్కు యొక్క జీవితంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మరొక వ్యక్తి, మరొక తోటి సేవకుడు అపోస్తలుడైనటువంటి పౌలుతో లేదా ఆ పౌలు దగ్గర పనిచేసినటువంటి మరొక సేవకుని యొక్క జీవితాన్ని గురించి నేటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఆ వ్యక్తి యొక్క పేరును మనం చూస్తూ ఉంటాం. అతని పేరు ఎపఫ్రా అనేటువంటి సేవకుడు. సో ఎపఫ్రాకు ఉన్నటువంటి మరొక బిరుదు ఏంటంటే ప్రార్థనలో పోరాడేటువంటి వాడు. ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి ఆ బిరుదు చాలామంది ఈ యొక్క ఎపఫ్రాకు ఇస్తూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎపఫ్రా అనేటువంటి పేరు ఎవరికైనా పెట్టుకోవడం చూసారు? ఎప్పుడైనా విన్నారా పేరు? ఎక్కడైనా విన్నారు? తక్కువ అన్నమాట. మన వైపు చాలా తక్కువ. అని ఆ కాలువగట్టు ప్రాంతాల్లోనికి వెళ్తే అటువైపు ఈ యొక్క పేరు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. జీడిఎం సంఘాలలో ఆ ప్రాంతాల్లో ఈ పేరు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మా ఇంట్లో మా చుట్టాలు ఎవరికో ఉండేది, మా తాత ఎపప ఎపప అని పిలుస్తూ ఉండేవాడు. నేను అనుకున్నాను ఏ పాప అని పిలుస్తున్నాడేమో, పాప మా తాతకు నోరు తిరక్క అలా అంటా ఉన్నాడేమో అని అనుకునేవాడు కాదు. ఇంతకీ అతని అబ్బాయి పేరు అనమాట ఎపఫ్రా అనేటువంటి పేరు. ఎపఫ్రా, ఎఫఫ్రా అంటారు కదా చాలామంది. ఎఫఫ్రా కాదు, ఎపఫ్రా. పాక ఒత్తుండదు కింద, నెక్స్ట్ ఉండే పాక మాత్రం ఒత్తుంటుంది. సో ఎపఫ్రా అనేటువంటి సేవకుడు నేటి దినాన్న ఈ కొలసి సంఘములో ఉన్నటువంటి సేవకుని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొలసి పట్టణం అనేది చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఒక పట్టణంగా ఈ కొలసి పట్టణాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం.
సో చరిత్రకారులు చెప్తూ ఉంటారు, ఈ చిన్న ఆసియా అంటే నేడు దినాన్న ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశంలో ఈ యొక్క కొలసి పట్టణం అనేది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మధ్యధర సముద్రానికి ఉత్తరంగా అలాగే తూర్పుగా ఉత్తర తూర్పు మార్గాల్లో ఈ కొలసి సంగమం అనేది లేదా కొలసి ప్రాంతం అనేది ఈ చిన్న ఆసియా అనేటువంటి ప్రాంతానికి దగ్గరలో ఈ యొక్క పట్టణం ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. సో అక్కడ ఎక్కువగా గొర్రెలను ఎక్కువగా మేపుతూ ఉండేటువంటి వారు ఆ కొలసి అనేటువంటి ప్రాంతంలో, లేదా ఈ చిన్న ఆసియాలోని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలు, అది లవోదికియా అలాగే హియరాపోలి అనేటువంటి ఈ కొలసి 3 ప్రాంతాలు కూడా గొర్రెలను ఎక్కువగా మేపేటువంటి ప్రాంతాలు. సో ఆ గొర్రెల యొక్క ఉన్నితో ఎక్కువగా వ్యాపారాన్ని చేసేటువంటి ప్రాంతాలు ఈ 3 ప్రాంతాలు కూడా. సో చాలా వ్యాపారమును చేస్తూ ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యాపార కేంద్రంగా, ఉన్నికి వ్యాపార కేంద్రంగా ఈ కొలసి ప్రాంతము కానీ, లేదా లవోదికియా ప్రాంతము కానీ, అలాగే హియరాపోలి అనేటువంటి ప్రాంతము కానీ, ఈ 3 ప్రాంతాలు కూడా చాలా ప్రసిద్ధిని పొందినటువంటి ప్రాంతాలుగా మనం చూస్తూ ఉన్నాం. సంత మాత్రమే కాదు కానీ ఇక్కడ రంగులు అలాగే అద్దకాలు అనేటువంటి వాటిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేటువంటి వారు, వాటి యొక్క వ్యాపారం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రంగుల వ్యాపారము, అద్దకాలు అంటే నాకు తెలిసి ఈ యొక్క టర్కీ దేశంలోనికి ఎక్కువగా ఈ ఏమంటారు వాటిని మోడర్న్ వారు వెళ్తూ ఉంటారు ఎక్కువగా. అంటే దానికి సంబంధించినటువంటి వస్తువులు, దానికి సంబంధించినటువంటివి ఏమన్నా అక్కడ ఎక్కువ ఉంటాయేమో. సో అందుచేత వాటికి సంబంధించినటువంటి వ్యాపారం కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు. ఎక్కువ పెయింటింగ్ మీద అలాగే ఒక మోడర్న్ ఇది మీద అక్కడ ఎక్కువగా నేటికి కూడా ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతము ఆ టర్కీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఆనాటి నుంచే ఈ యొక్క ఉన్ని తయారీ లేదా ఉన్నికి సంబంధించినటువంటి వ్యాపారాలు, అలాగే రంగుల తయారీకి సంబంధించినటువంటి వ్యాపారాలు మరి అక్కడ ఉండేవి. ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం అంతా అన్యులే తప్ప ఎవరు కూడా క్రైస్తవులైనటువంటి వారు కానీ, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు కానీ, యూదులైనటువంటి వారు కానీ ఎవ్వరూ కూడా లేరు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొత్తం ఎక్కువగా మరి అన్యులైనటువంటి ప్రజలే అక్కడ మనం కనబడతా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మాట చూస్తా ఉన్నాం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమాశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియచేయగోరినప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. సో ఆ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా అన్యజనులతో లేదా దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి ప్రజలతో ఉన్నటువంటి ప్రాంతాలుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు అక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళడానికంటే ముందుగా పౌలు కొలసి పట్టణానికి లేదా ఆ లవోదికియా అనేటువంటి పట్టణానికి లేదా ఈ యొక్క హియరాపోలి అనేటువంటి ప్రాంతానికి మరి పౌలు డైరెక్ట్గా సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళలేదు. కానీ పక్కనే ఉన్నటువంటి ఎఫెసీ ప్రాంతంలో దాదాపు 3 సంవత్సరాలు ఈ యొక్క పౌలు ఆ ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు పనిచేశాడు. ఆ ఎఫెసీ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి సువార్త విని పౌలు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని మరి వారి ప్రాంతాల్లోనికి వెళ్ళి 3 పట్టణాల్లోనికి వెళ్ళి ఈ యొక్క లవోదికియా అలాగే హియరాపోలి అలాగే ఈ యొక్క కొలసి ఈ 3 పట్టణాల్లోనికి వెళ్ళి మరి సువార్తను అందించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో కొలసి అనేటువంటి ప్రాంతానికి డైరెక్ట్గా పౌలు మాత్రం సువార్త ప్రకటించడానికి వెళ్ళలేదు. అది తరువాతి వచనాల్లో మనకు అర్థమవుతూ ఉన్నది. పౌలు సువార్త ప్రకటించడానికంటే ఆ ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళడానికంటే ముందుగానే ఆ 3 పట్టణాల్లో ఒక భయంకరమైనటువంటి భూకంపం అనేది వస్తుంది. ఆ పట్టణాలు ఆ సందర్భంలో చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయి, పూర్తిగా దెబ్బతింటాయి ఆ పట్టణాలన్నీ కూడా. ఆ 3 పట్టణాలు కూడా కొలసి పట్టణం, లవోదికియా పట్టణం అలాగే హియరాపోలి అనేటువంటి 3 పట్టణాలు కూడా బాగా దెబ్బతింటాయి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయి. సో ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక 2 పట్టణాలు మాత్రం చాలా జాగ్రత్తగా కోలుకుంటూ వస్తూ ఉంటాయి, ఆ యొక్క హియరాపోలి అలాగే లవోదికియా. కానీ ఈ కొలసి ప్రాంతం మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో తిరిగి తమ వ్యాపార లావాదేవీలు తమ వ్యాపారాన్ని బలపరుచుకునేటువంటి పరిస్థితుల్లో కానీ తిరిగి వారి యొక్క జీవితాన్ని ఒక యథాస్థితిలోనికి నడిపించుకోవడానికి కానీ చాలా సమయం అనేది ఆ ప్రాంతంలో పడుతుంది. ప్రస్తుతం మయన్మార్ అలాగే థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో
మరి భూకంపాలు వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు. మా స్నేహితులు కూడా చాలామంది పాపం వాళ్ళ దేవాలయాలు కూడా వాళ్ళ చర్చిలన్నీ కూలిపోయినాయి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో. మయన్మార్ లాంటి ఆ ప్రాంతాల్లో మేము బైబిల్ కాలేజ్ చదువుకునేటప్పుడు ఆ మయన్మార్ వాళ్ళు ఎక్కువ అన్నమాట మాకు ఈ గుంటూరు బైబిల్ కాలేజ్లో. కానీ వాళ్ళందరూ కూడా ఈ ఇండియన్ ఈ నాగాల్యాండో మిజోరామో అక్కడ అడ్రస్లు అవన్నీ తీసుకొని వచ్చి చదువుకుంటూ ఉండేవారు. సో వాళ్ళ దేవాలయాలు అవన్నీ కూడా చాలా చోట్ల కూలిపోయినాయి. కొన్ని లక్షల మంది చనిపోయి ఉండొచ్చు అని అంచనా చేస్తూ ఉన్నారు ఆ థాయిలాండ్ లేదా ఈ యొక్క మలేషియా లేదా ఈ యొక్క మయన్మార్ లాంటి ప్రాంతాల్లో. సో భూకంపం అనేది మానవుని యొక్క జీవితాన్ని పూర్తిగా అల్లకల్లోలం చేసేదిగా ఉంటుంది తప్పనిసరిగా. అదొక సునామీ లాంటి పరిస్థితులే కావచ్చు, భూకంపాలే కావచ్చు. సో ప్రకృతి విపత్తు ఏదైనప్పటికీ కూడా అనుకోకుండా వచ్చేటువంటి ప్రతి ఒక్క విపత్తు మానవ జీవితాన్ని ఏం చేస్తూ ఉంటుందంటే కోలుకోలేనటువంటి దెబ్బ వైపు తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. అంతవరకు ఎందుకు, రాత్రి 12ంటికి మొదలైనటువంటి వర్షం పొద్దున్న 5:30 వరకు పడతానే ఉంది. మన ఎవ్వరికీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది, దాని యొక్క ప్రభావం అనేది మన ఎవ్వరికీ ఒకవేళ తెలియకపోవచ్చు. కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తే ఆ బరకాలు కప్పుకొని ఆ ధాన్యము అవన్నీ కూడా తడిసిపోయి ఉంటే, లేదా మొక్కజొన్నలు అవన్నీ కూడా తడిసిపోయి ఉంటే దాని దగ్గర కూర్చొని ఏడుస్తున్నటువంటి రైతులు, ఆ యొక్క పంట చేతికి వచ్చినటువంటి పంట పాడైపోతే దుఃఖముతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులకు వైపు కూడా వెళ్ళిపోయేటువంటి రైతులు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఉంటా ఉన్నారు. సో కోలుకోవడం అనేది చాలా కష్టం. ప్రకృతి విపత్తు అనేది ఎదురైనప్పుడు ముందుగా ఎదురయ్యేటువంటి సమస్య అయితే, ముందుగా తెలిసినటువంటి శోధన అయితే, ముందుగా ఎదురయ్యేటువంటి అనారోగ్యం అయితే చాలా దానికి తగినటువంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటాం కాబట్టి దానివల్ల పెద్ద నష్టం అనేది ఉండదు. కానీ అనుకోని విపత్తు ఏర్పడినప్పుడు మాత్రం నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కొలసి ప్రాంతం అనేది అదే రీతిగా మరి నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఆనాటి దినాల్లో మరి ఉండనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితుల మధ్య కొలసి ప్రాంతం ఉన్నప్పుడు, ఒకవేళ అక్కడ వ్యాపారం లేకపోవడం వల్ల ప్రజలు ఆ ఎఫెసీ ప్రాంతం వైపు వలసలు వెళ్ళారో, లేకపోతే అక్కడ వ్యాపారాన్ని చేయడానికి వెళ్ళారు. ఎఫెసీ పట్టణం కూడా చాలా పెద్ద పట్టణమే కాబట్టి ఆ ప్రాంతానికి మరి ఎందుచేత అయితే వెళ్ళారో కానీ, ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఆ ఎఫెసు ప్రాంతంలో పౌలు సువార్తను ప్రకటిస్తున్నటువంటి 3 సంవత్సరాల కాలంలో ఏదో ఒక క్షణాన్న సువార్తను వినుండి ఉంటాడు తప్పనిసరిగా. ఆ ఎపఫ్రా చేసినటువంటి పని ఏంటి అంటే, ఆ ఎపఫ్రా ఈ కొలసి సంఘాన్ని స్థాపించినటువంటి సంఘ కాపరిగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ కొలసి సంఘానికి సంఘ కాపరి, లేదా కొలసి సంఘాన్ని కావచ్చు, లేదా లవోదికీయాలో ఉన్నటువంటి సంఘాన్ని కావచ్చు, లేదా హియాప్రోలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి హియారాపోలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని కావచ్చు, ఈ 3 స్థలాల్లో కూడా సంఘము ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి ఈ యొక్క సేవకుని వల్లే మరి స్థాపించబడింది అనేటువంటి ఆలోచన మరి పండితులు అనేక మంది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు మనం అర్థమవుతాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. సో ఆ కొలసి ప్రాంతంలో దేవుని గూర్చినటువంటి సువార్త, ఆ దేవుని గూర్చినటువంటి పరిచర్య, లేదా దేవుని గూర్చినటువంటి ఆ శుభవార్త అందించబడినటువంటి లేదా అందబడినటువంటి విధానము ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి సేవకుని వల్ల మరి అందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక సేవకుడు ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి వాడు ఆ సంఘాన్ని స్థాపించినటువంటి వాడు ఆ ప్రాంతాల్లో ఎక్కడో విన్నాడు, ఎఫెసీ అనేటువంటి ప్రాంతంలో విన్నాడో, లేదా పట్టణాల్లో పౌలు తిరుగుతూ ఉన్నప్పుడు విన్నాడో, మొత్తానికి ఎక్కడో విన్నాడు. విని ముందు తన జీవితాన్ని మార్చుకొని, ముందు తన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకొని, ముందు తను రక్షణ పొందుకొని తన పట్టణానికి కూడా రక్షణ సువార్తను తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప సంఘ కాపరిగా ఈ యొక్క ఎపఫ్రా యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఎపఫ్రా అనగా అర్థం ఏంటి అంటే సౌందర్యవంతుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఎపఫ్రా అనగా సౌందర్యవంతుడు లేదా ఆకర్షించువాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. సో అయితే ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి తన జీవితాన్ని దేవుని యొక్క సువార్త వైపు ఆకర్షించుకున్నటువంటి వ్యక్తిగా, ఒక అన్యుడయ్యుండి దేవుడంటే ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి అయ్యుండి ఆ భూకంపం వచ్చినటువంటి పరిస్థితుల్లో, లేదా ఆ పట్టణం అంతా కూడా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేవుని సువార్త వినిపించబడతా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి సువార్తను పొందుకొని ఆ సువార్తకు ఆకర్షించబడినటువంటి వాడుగా ఆ సువార్తను అనేక మందికి తీసుకెళ్ళడానికి
తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క వ్యక్తి జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో పేరుకైతే అర్థము సౌందర్యవంతుడు లేదా ఆకర్షించువాడు అనేటువంటి ఆలోచనలు అయితే కనబడతా ఉన్నదో, సరే మరి ఆ వ్యక్తి భౌతికంగా అందగాడా లేదా అనేది తెలియదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మాత్రం తప్పనిసరిగా సౌందర్యవంతుడే. ఎందుకంటే అన్యుడైనటువంటి ఒక వ్యక్తి, అన్యుల ప్రాంతంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి, ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు, ఆ ప్రాంతంలో ఒక సంఘాన్ని స్థాపించాడు. అక్కడ మాత్రమే కాదు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సంఘాలను స్థాపించాడు. దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా మరి ఒక ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి మరి నిలవబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక అని చదవగానే మనం అందరం కూడా అనుకోనేటువంటి మాట ఏంటి? కంపల్సరీగా ఇప్పుడు దాకా నిజంగా చెప్పండి, కొలస్సీ సంఘాన్ని ఎవరు స్థాపించారని అనుకుని ఉంటాం? పౌలే స్థాపించాడు అని అనుకుంటాం. సో నేను ఆల్రెడీ ఈ మాటలు లేదా ఈ వ్యక్తుల యొక్క జీవితాలు చెప్తా ఉన్నప్పుడే నేను ఒక విషయాన్ని చెప్పాను. పౌలు అనేటువంటి వాడు ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ కింద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న మొక్కలు. ఆ పెద్ద మర్రి చెట్టు చిన్న మొక్కలకు నీడనిస్తుందే తప్ప ఈ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి చిన్న మొక్కలు ఎన్నడూ కూడా మిగతా వాటికి గుర్తింపు అనేవి ఇవ్వలేకపోవచ్చు. అలా అని అవి నాకు గుర్తింపు లేదు కదా, నేను ఎక్కడో ఉన్నాను కదా, అసలు ఈ సంఘాన్ని స్థాపించిన వాడిని నేను కదా, ఈ సంఘాన్ని నిలవబెట్టినటువంటి వాడిని నేను కదా, ఈ సంఘ స్థాపన నా వల్ల జరిగింది కదా అనేటువంటి ఆలోచన ఏ ఒక్క వ్యక్తి జీవితంలో, ఒక అరిస్తార్కు యొక్క జీవితంలో కావచ్చు, తను అంతగా దేవుని కొరకు ధైర్యంగా పోరాడినప్పటికీ, పౌలుతో పాటు చెరసాల్లోకి వెళ్ళినప్పటికీ, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పటికీ, రాత్రంతా కూర్చొని వాక్యం విన్నటువంటి వాడైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా సో వారి జీవితాలు ఎన్నడూ కూడా ఇది దేవుని పరిచర్య అనేటువంటి ఆలోచనే తప్ప వేరొక ఆలోచన వారి హృదయాలు ఎన్నడూ కూడా రానివ్వలేదు. సో అందుకే దేవుడు వారిని అంత గొప్పగా అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. పౌలు అంతగా వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఒక అధ్యాయమే వందనాల అధ్యాయం ఉంటుంది, 16వ అధ్యాయం అనుకుంటా రోమీయులకు రాసిన పత్రికలో పౌలు యొక్క స్నేహితుల ఆల్బమ్ అని పిలుస్తూ ఉంటారు దాన్ని. అంటే తన స్నేహితుల లిస్ట్ అంతా ఉంటుంది, అందులో మొత్తం అతనికి ఎవరు సహాయం చేశారు, అతను ఎవరు వెనకాల తోడుగా ఉన్నారు, ఎవరు నడిపించారు, ఎవరు కాపాడారు, ఎవరు అన్నం పెట్టారు, ఎవరు భోజనం పెట్టారు, అన్నీ ఉంటూ ఉంటాయి. ఇలాంటి ఒక వ్యక్తి అరిస్తార్కు అనేటువంటి వ్యక్తి ఒక అన్యుడై ఉండి దేవుని యొక్క సువార్తకు ఆకర్షించబడ్డాడు, దేవుని యొక్క సువార్తకు లోబడ్డాడు, పొందుకున్నటువంటి సువార్తను తన గ్రామానికి తీసుకువెళ్ళి ఆ సువార్తను అక్కడ అందించాడు. ఆ పట్టణం యొక్క రక్షణకు కారకుడయ్యాడు. ఆ పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించడానికి ఒక ముఖ్యుడిగా, ఒక చక్కని సంఘ కాపరిగా యొక్క ఎపఫ్రా యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఎపఫ్రా యొక్క జీవితంలోంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా అలాంటి లక్షణాలను కనుక మనం కలిగి జీవించగలిగితే దేవుడు మన ద్వారా కూడా ఎపఫ్రా వలె గొప్ప కార్యాలు చేయించేటువంటి వాడుగా ఉంటాడు. మన ద్వారా అనేక మందిని ఆ రక్షణ మార్గంలోనికి నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తి యొక్క జీవితంలో నుంచి ఉన్నవి 2 వచనాలు, 2 చోట్ల 3 చోట్ల మాత్రమే ఇతని గురించినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి కొలస్సీ పత్రిక 1:7, రెండోది 4వ అధ్యాయం అదే కొలస్సీ పత్రిక 4:12-13 వచనాల్లో, అలాగే ఫిలోమోను పత్రిక 23వ వచనాలు. అంటే ఈ యొక్క 2 వచనాలు, ఈ యొక్క 2 వచనాలు, 4 వచనాల్లో ఇతని గురించినటువంటి జీవితం కనబడుతూ ఉంటుంది. కేవలం 4 వచనాలు. ఈ 4 వచనాల్లో నుంచి కొన్ని విషయాలను త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. చాలు. ఎపఫ్రా యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే క్రీస్తు యేసునకు ఏంటంట దాసుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. సంఘాన్ని స్థాపించినటువంటి ఎపఫ్రా తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా, పూర్తిగా దేవుని యొక్క అధికారానికి మాత్రమే లోబడినటువంటి వ్యక్తిగా ఎపఫ్రా యొక్క జీవితం అనేది మనకు కనబడతా ఉన్నది. ఆ కొలస్సీ సంఘానికి సువార్త పత్రికను రాస్తూ ఈ యొక్క పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, అతని గురించినటువంటి సాక్ష్యం ఏమని చెప్తా ఉన్నాడు? క్రీస్తు యేసునకు దాసుడనైనటువంటి ఎపఫ్రా అని మాట్లాడుతూ ఉన్నాడు. సో అతనిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, అతడు ఒక అన్యుడయ్యుండి కూడా తన జీవితాన్ని దేవుని యొక్క అధికారమునకు లోబరుచుకొని తనను తాను రక్షించుకొని మరొకని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి
తనను తాను క్రీస్తునకు దాసునుగా చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి జీవితంగా ఈ ఎపఫ్రా యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనము నేటి దినాన దేనికి దాసులం అవుతా ఉన్నాం అంటే, మనం పాపమునకు దాసులం అయిపోతూ ఉన్నాం. చాలా సందర్భాలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటాను కదా, మీరు పాపమునకు దాసులు కాక క్రీస్తు యేసును అంగీకరించి యేసు క్రీస్తునకు మనం ఏమవ్వాలంట, దాసులం అయ్యేటువంటి వారుగా ఉండాలి. ఒకప్పుడు పాపమునకు దాసులుగా ఉన్నాం, ఒకప్పుడు పాపమునకు లోబడిపోయినటువంటి వారుగా ఉన్నాం. కానీ ఆ పాపము అనేటువంటి దాస్యత్వము నుంచి దేవుడు మనల్ని విడిపించి తన రక్షణ సువార్తను, తన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చిన తరువాత ఇంకనూ పాపమునకు దాసులుగా జీవించకుండా క్రీస్తునకు దాసులుగా మన యొక్క జీవితాలు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశముగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు యొక్క అధికారమునకు లేదా దేవుని యొక్క అధికారమునకు సంపూర్ణముగా మనం ఏం చేస్తూ ఉండాలంట, సమర్పించుకునేటువంటి వారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి దాసులం అవుతామో, మనల్ని మనము పూర్తిగా దేవునికి సమర్పించుకునేటువంటి వారుగా ఉంటామో, దేవుడు ధన్యకరమైనటువంటి స్థితిలో మనల్ని, మన కుటుంబాలని తప్పనిసరిగా దీవించేటువంటి వాడుగా ఉంటాడు. క్రిస్మస్ కాలంలో మొట్టమొదటి మాట ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, మరియ గురించి. దయాప్రాప్తురాలా నీకు శుభము అనగానే ఈవిడ ఏం చేస్తూ ఉంది, గాజా 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 వణుకుతూ ఉంది. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి అయ్యో, నీ కడుపున కుమారుడు పుట్టబోతా ఉన్నాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి, ఆయన ఈ లోకాన్ని అంతా రక్షిస్తాడు అనగానే ఆమె యొక్క హృదయంలో ఏం మొదలైంది, భయం మొదలైంది, కలవరం మొదలైంది. కారణం ఏంటి అంటే, అంతకుముందే ఏమైంది, ఆవిడకి ప్రధానమైంది. కానీ అంతటి ఒక పరిస్థితుల్లో కూడా ఆమె దానికి ఒప్పుకోవడం వల్ల తన జీవితం సమాజంలో ఎలాంటి రీతిలోనికి వెళ్ళిపోతుందో తనకు తెలుసు. ఆమె దానికి అంగీకరించడం ద్వారా సమాజంలో ఎంత చెడ్డ పేరును ఆమె మొయ్యాల్సి వస్తుందో ఆమెకు తెలుసు. దాన్ని అంగీకరించడం ద్వారా సమాజంలో తలెత్తుకోలేనటువంటి రీతిలో జీవించాలి అనేటువంటి ఆలోచన, పెళ్ళైన తర్వాత పక్కనున్నటువంటి భర్తను చూస్తేనే ఒప్పుకోనటువంటి సమాజం యోధా సమాజం అనేది. ఆ యూదులు పక్కనున్నటువంటి ఒక పురుషుడితో, పరాయి పురుషుడితో మాట్లాడితేనే, ఒకవేళ తన భర్త కనుక నింద వేస్తే భయంకరమైనటువంటి రీతిలో హింసించేటువంటి సమాజం ఆ యొక్క యోధా సాంప్రదాయంలో ఉన్నటువంటి సమాజం. ఇక ముస్లిం సాంప్రదాయాల్లో అయితే ఇక అది బాగా దారుణమైనటువంటి రీతిలో ఉంటుంది. ఇరాన్, ఇరాక్ లాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా చాలా భయంకరమైనటువంటి రీతిలో ఉంటుంది. స్టోనింగ్ ఆఫ్ సొరాయా అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంటుంది, మాకు బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు చూపించాడు. తన భార్య నుంచి విడిపోవడానికి భర్త ఒకటి దగ్గరికి వెళ్తాడు సలహా కోసం. వెళ్తే వాడు చెప్తాడు అనమాట, నీ భార్య మీద మనక ఏదో ఒక నిందేస్తే ఆ నింద నిరూపించడానికి 3-4 నువ్వు అరేంజ్ చేసుకుంటే ఆ భార్యను నువ్వు విడిచిపెట్టవచ్చు, వేరే దాన్ని నీ ఇష్టం వచ్చిన దాన్ని పెళ్లి చేసుకోవచ్చు అని. కానీ ఈ భార్య ఏమో పాపం చాలా మంచిది, చాలా జాగ్రత్త పర్రాలు, చాలా యథార్థవంతమైనది. ఏం చేయాలని చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక అతను వచ్చి పేపర్ ఇస్తాడు. ఇలాగా పేపర్ ఇస్తూ ఉంటే ఇలా తీసుకుంటా ఉండగా ఆ చెయ్యి ఇలా టచ్ అవుతుంది అంతే. అది ఫోటో తీసుకొని వాళ్ళ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఆమెను ఇలా గొయ్యి తీసి ఆ గొయ్యిలో కప్పిపెట్టి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ భర్త, వాళ్ళ చుట్టాలు మొత్తం అందరు గుంపుగా కూడి అలా సొంత కొడుకుతో రాళ్ల చేత కొట్టేస్తారు. మొట్టమొదటి రాయాలు కొడుకేస్తాడు, తర్వాత ఒకళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు. సో మరియ యొక్క జీవితం అలాంటి ఒక కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ దేవుని యొక్క అధికారమునకు పూర్తిగా తన్ను తాను లోపరుచుకుంది. కాబట్టే దయాప్రాప్తురాలుగా, ధన్యురాలుగా మరి ఆమె యొక్క జీవితం అనేది తీర్చబడింది. ఈరోజు మన యొక్క జీవితాల్లో చాలాసార్లు పూర్తిగా మనల్ని మనము దేవునికి సమర్పించుకునేటువంటి వారుగా ఉండలేకపోతా ఉన్నాం. క్రీస్తునకు దాసులుగా ఉండలేకపోతా ఉన్నాం. మనుషులకు దాసులం అవుతా ఉన్నాము కానీ, మనుషులు చెప్పేటువంటి మాటలకు దాసులం అవుతూ ఉన్నాం కానీ, మనుషులకు భయపడేటువంటి వారుగా ఉంటా ఉన్నాం కానీ, మనుషులకు విధేయతను చూపించేటువంటి వారుగా ఉంటా ఉన్నామేమో కానీ, దేవునికి దాసులమయ్యేటువంటి ఆలోచన, దేవుని యొక్క అధికారానికి పూర్తిగా లోబడేటువంటి విధానము, సంపూర్ణముగా దేవునికి లోబడేటువంటి విధానము ఒక మరియ వలె కావచ్చు, లేదా ఒక ఎపఫ్రా వలె కావచ్చు, మన హృదయాల్లో మనం కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. బాప్తీసమిచ్చి యోహాను కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మార్గమును సరళం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు కంటే ముందే సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ బాప్తీసం ఇస్తూ ఉన్నప్పుడు, బాప్తీసం ఇవ్వడానికి వస్తూ ఉన్నప్పుడు అంటా ఉన్నాడు కదా, అయ్యా నీ చెప్పుల వారను విప్పడానికి కూడా నేను
పాత్రుడుగా, తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా, తన్ను తాను పూర్తిగా దేవుని యొక్క అధికారానికి, క్రీస్తు యొక్క అధికారానికి పూర్తిగా విధేయుడైనటువంటి వాడుగా, అధికారమునకు లోబడినటువంటి ఒక గొప్ప దాసుడుగా ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసునకు దాసులుగా మనం ఉండాలి. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. సంపూర్ణముగా దేవుని యొక్క అధికారానికి మనం లోబడేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే పూర్తిగా దేవునికి లోబడతామో, మనం ఎప్పుడైతే దేవునికి పూర్తిగా దాసులమవుతామో, దేవునికి దాసులుగా అయినటువంటి మనలను దేవుడి లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిలో తప్పనిసరిగా నిలవబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో ఈ ఎపఫ్రా యొక్క జీవితం నుంచి మనకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం, క్రీస్తుకు దాసులుగా మన జీవితాలను మనము సమర్పించుకునేటువంటి వారుగా ఉండాలి. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయం 7వ వచనంలో మొదటి వచనంలో మొదటి మాట మనం చూస్తాం, ఎపఫ్రా అనేటువంటి నా ప్రియమైనటువంటి తోటి దాసుడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. సో రెండవది, ప్రియమైనటువంటి వాడు ఎవరికి? పౌలుకి, అలాగే క్రీస్తు యేసునకు ప్రియమైనటువంటి వ్యక్తిగా, ప్రియుడిగా ఉన్నట్లుగా, అంటే ఇష్టమైనటువంటి వాడిగా ఉన్నట్టుగా ఈ ఎపఫ్రా యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే తనకు పరిచర్య చేసినటువంటి, లేదా తనకు పరిచర్య నేర్పించినటువంటి, తనకు సువార్తను నేర్పించినటువంటి తన పెద్దవాడైనటువంటి పౌలుకు ఎలా ఉంటా ఉన్నాడంటే ప్రియముగా జీవిస్తూ ఉంటా ఉన్నాడు, ఇష్టడుగా జీవిస్తూ ఉంటా ఉన్నాడు, గౌరవాన్ని ఇచ్చి జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎపఫ్రా ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ లక్షణం ఏంటి అంటే, మనం కూడా అటు దేవుని దృష్టికి ప్రియులుగా ఉండాలి, మనకంటే పెద్దవారైనటువంటి వారి దృష్టికి కూడా ప్రియులుగా జీవించాలి. నేటి దినాన లోకంలో దేవుడన్నా భయం లేదు, పెద్దలన్న గౌరవం లేదు. తల్లిదండ్రుల పట్ల కానీ, పెద్దల పట్ల కానీ, చుట్టూ ఉన్నటువంటి వారి పట్ల కానీ, సండే స్కూల్ టీచర్ అంటేనే గడగడలాడిపోయేవాళ్ళు మన చిన్నప్పుడు. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ అంటేనే భయం. స్కూల్లో టీచర్లు భయపడుతున్నారు పిల్లలకి. అమ్మో ఈడేం చెప్తాడో ఇంటికెళ్ళి, అమ్మో ఇదేం కంప్లైంట్ చెప్తుంది ఇంటికెళ్ళి, ఎవరు వాళ్ళందరిని వేసుకొని వచ్చేస్తారేమో. వాళ్ళ ఇంటి దగ్గర కూడా అమ్మా నాన్నలు కూడా ఎలా తయారయ్యారంటే అసలు నువ్వేం చేసావురా అని అడగడం మానేసి, నడు మాస్టర్ దగ్గరికి వెళ్దాం, అటు సంగతి ఏంటో చూద్దాం, ఇంకెందుకు బాగుపడతారు పిల్లలు ఏదైనా అన్నారు. సో మనం గౌరవించాలి అనేటువంటి విధానాన్ని నేర్పించడం మానేసి, పెద్దలను గౌరవించాలి, పెద్దల పట్ల ప్రేమను కలిగి జీవించాలి, వారి పట్ల గౌరవాన్ని చూపించేటువంటి వారుగా ఉండాలి, వారికి ప్రియముగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి నేటి దినాన్న దేవునికి ప్రియులుగా ఉండకుండా, దేవుని దృష్టిలో ప్రియులుగా ఉండకుండా, లేదా చుట్టూ ఉన్నటువంటి పెద్దల దృష్టిలో, దేవుడిచ్చినటువంటి తల్లిదండ్రుల దృష్టిలో కావచ్చు, గురువుల దృష్టిలో కావచ్చు, సంఘములో ఉన్నటువంటి నీకంటే పెద్దగా ఉన్నటువంటి వారి దృష్టిలో కావచ్చు, సమాజంలో నీకంటే గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దృష్టిలో కావచ్చు, వారు మనకు చేసినటువంటి మేలును, వారు మనకు చేసినటువంటి కార్యాలను మర్చిపోతూ వారి దృష్టికి ప్రియులుగా, వారిని గౌరవించేటువంటి వారుగా, వారి తోటి వారుగా, వారితో ఐక్యతను కలిగి జీవించేటువంటి వారుగా నేటి దినాన చాలామంది ఉండలేకపోతూ ఉన్నారు. సో క్రీస్తుకు ప్రియుడిగా ఉండాలి ఈ యొక్క లోకంలో మన యొక్క జీవితాలు. దేవునికి ప్రియమైనటువంటి వారుగా మనం నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. తప్పనిసరిగా దేవుని చేత ప్రియమైనటువంటి వాడు అనేటువంటి పిలువబడేటువంటి సాక్ష్యాన్ని ఈ లోకంలో మనం కలిగి జీవించాలి. పౌలు పిలుస్తూ ఉన్నాడు ఆ యొక్క ఎపఫ్రాని నా ప్రియమైనటువంటి జత పనివాడా అని. అంటే దేవుడు తనకిచ్చినటువంటి పనిని, పౌలు తనకిచ్చినటువంటి పనిని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తిగా, తన దగ్గర తన గౌరవాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తిగా, తన పేరును ఆ కొలసి ప్రాంతంలో కాపాడుతున్నటువంటి వ్యక్తిగా ఎపఫ్రా ఉన్నాడు. కాబట్టే అతను నా ప్రియమైనటువంటి వాడు అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కూడా తన స్వరూపములో తన పోలిక చొప్పున నరులను చేయదము అని అనుకున్నాడు. ఎందుకు? ఆయనలా మనం ఉంటే మనల్ని ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి, ఆయన పోలికలో ఉంటే ఇంకా ప్రేమను ఎక్కువ చూపించవచ్చు అని చెప్పి ఆయన ఏం చేశాడంట, మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనుష్యులను చేయదము అని అనుకున్నాడు. ఆయనేమో మనల్ని అన్నిటిలో కూడా బాగుంది 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 మంచిగా ఉంది అన్నాడు. కానీ మానవుని చేసినప్పుడు మాత్రం ఏమనుకున్నాడంట, మురిసిపోయాడు, చాలా మంచిగా కనపడ్డాడు. ఎందుకు? తన స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఇష్టపడ్డాడు మానవుణ్ణి. అబ్బా నాకులాగే ఉన్నాడు. మనం కూడా పుట్టగానే ఆ పిల్లల్ని చూసినప్పుడు అబ్బో తాతలా ఉన్నావురా, ఎంత బాగున్నావు, అబ్బో నాకులాగే ఉన్నావమ్మా, నా ముక్కు నా నోరు, ఇక వదలం. ఎందుకు? మనలా ఉంటే మనకు ఒక ప్రియం.
సో దేవుడు కూడా అలాగే అనుకున్నాడు. ఒక ప్రియమైన వాడిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. తన పోలికలో, తన స్వరూపంలో, తనలాంటి వ్యక్తిగా ఏర్పాటు చేసుకొని మురిసిపోతా ఉన్నాడంట దేవుడు. కానీ 3 నాళ్ళ ముచ్చట చేశాడు ఆదాము అవ్వలు ఇద్దరూ కూడా. ఎంతో మురిసిపోయేటట్టుగా చేయలేదు. ఆదామా అని ప్రేమగా పిలుస్తూ ఉంటే ఆదాము అవ్వలు ఏం చేస్తూ ఉన్నారంట, దాక్కొని ఉన్నారు. సో ప్రియముగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ప్రియమైనటువంటి వారుగా దేవుడు మానవుల్ని సృజిస్తే, ప్రియుడిగా పిలవాల్సినటువంటి వ్యక్తి, ప్రేమను పొందుకోవాల్సినటువంటి వ్యక్తి, తిరిగి ఆ ప్రేమను, ఆ గౌరవాన్ని తిరిగి దేవునికి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి పాపమును చేసి దాని నుంచి దూరం అయిపోయాడు. కానీ ఎపఫ్రా మాత్రం పౌలు దగ్గర ఏ సువార్తనైతే నేర్చుకున్నాడో, పౌలు దగ్గర ఏ వాక్యమునైతే నేర్చుకున్నాడో, ఆ సువార్తను ప్రకటిస్తూ ఆ ప్రియమైనటువంటి వ్యక్తిగా తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటా ఉన్నాడే తప్ప తన జీవితంలో ఎన్నడూ కూడా దాని నుంచి తప్పిపోలేదు. ప్రియమైనటువంటి వాడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకుంటా ఉన్నాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా ప్రియమైనటువంటి దేవుని పిల్లల వలె మనం జీవించడానికి నిరంతరము కూడా మన జీవితాల్లో మనం ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క పిల్లలమని ఈ లోకములో మనము పిలువబడటానికి నిరంతరం కూడా మనల్ని మనము దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలి. యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఎలా అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచలేదు, కానీ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఏం చేయాలంట, ఎరుగుదుము. క్రీస్తును పోలినటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, క్రీస్తును పోలినటువంటి మార్గంలో మనం ఎప్పుడైతే నడవగలుగుతామో, దేవుని పిల్లలుగా పిలువబడటానికి, దేవుని పిల్లలుగా ఉండడానికి, దేవుడు నా ప్రియమైనటువంటి కుమారుడు కుమార్తె అని చెప్పుకునేటువంటి స్థితిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆనాడు పౌలు ఎపఫ్రాను నా ప్రియమైనటువంటి కుమారుడు అని పిలుస్తున్నటువంటి రీతిలో మనల్ని, మన యొక్క విశ్వాస జీవితాలను కూడా దేవుడు అదే రీతిగా పిలిచేటువంటి అంటాం. మన పిల్లాడు తప్పు చేసి దొరికిపోయాడు అనుకోండి, ఎవడు ఈ పిల్లోడు అని అంటే ఎవరైనా మాట్లాడతామా? ఇక్కడ అల్లరి చేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇలా సైలెంట్గా చూస్తూ ఉంటారు, అమ్మో అని చెప్పరు. అది ఏదన్నా మంచి పని చేస్తూ ఉన్నాడు అనుకున్నాడు, అబ్బాయి ఎంత మంచి పని చేస్తారు, ఎవరమ్మ వీళ్ళ అమ్మ, నేనే అటు అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కిక్కురు మనరు అసలు. నెక్స్ట్ పిల్లోడు నా ఓడే, నా కొడుకే అని చెప్తే, నా కూతురు అని చెప్తే ఈ నెక్స్ట్ నా దగ్గరికి వస్తాడని చెప్పి అసలు నాకేం సంబంధం. కుక్క వస్తూ ఉంటుంది లోపలికి, ఆ కుక్కను అక్కడి నుంచి వచ్చేంత వరకు కొట్టకుండా ఉంటారు తప్ప ఇది మాదేనని చెప్పి దగ్గరికి వెళ్ళరు. ఎందుకు? అది చేస్తుంది తప్పని మనకు తెలుసు కదా, ఒప్పుకోం మనం. అదే మన ఇంటి దగ్గర దొంగోడు వచ్చినప్పుడు అరిస్తే, అమ్మో మా కుక్కండి రాత్రి దొంగోడు వచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు, అమ్మో ఎంత బుజ్జి కుక్కో, రాత్రి అది అరవకపోతే ఏమైపోయింది మా ఇంట్లో. అది లోపలికి వచ్చినప్పుడు మాత్రం ఎవరిది ఇదంటే అస్సలు మనకు తెలియదు అన్నట్టే చూస్తూ ఉంటాం. ఇవాళ తెలియకపోవచ్చు, రేపన్నా తెలుస్తుందిగా. ఒప్పుకోం మనం. ఎందుకు ఒప్పుకోం? అది మంచి పని చేయలేదు కాబట్టి ఒప్పుకోం. మన బిడ్డలైనా అంతే, మంచి పని చేయకపోతే మనం ఒప్పుకోం. అదే మంచి పని చేస్తాం. నా కొడుకండి, నాకులండి, నా పోలికలే, ఆడేమైనా చెడ్డ పని, అన్నీ వాళ్ళ అమ్మ పోలికలండి, లేకపోతే అన్నీ వాళ్ళ నాన్న పోలికలండి, ఈవిడ మీద ఆయన మీద ఈయన, ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు అంటే మన పోలికలా ఉంటేనే, మనం చెప్పినట్టు చేస్తేనే, మనకు నచ్చినట్టుగా ఉంటేనే మన బిడ్డల గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నప్పుడు, మరి దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో తనలాంటి వారుగా మనల్ని చేసి తనలా జీవించాలి అని లోకంలో సృజించినప్పుడు మనము ప్రియులుగా ఎంచబడాలి అంటే దేవుని దృష్టికి ఎపఫ్రా వలె ఆయన నా ప్రియమైనటువంటి కుమారుడు, పలానా వ్యక్తి నా ప్రియమైనటువంటి కుమార్తె అని మనము సాక్ష్యాన్ని పొందుకోవడానికి దేవుని పోలినటువంటి వారుగా, క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనము జీవించేటువంటి వారుగా ఉండాలి. ఎపఫ్రా ఒక మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి పిల్లల వలె క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. దేవునికి పూర్తిగా మనల్ని మనము సమర్పించుకునేటువంటి వారిగా ఉండాలి. తన అధికారమునకు పూర్తిగా సమర్పించుకొని క్రీస్తుకు దాసులుగా ఈ లోకంలో ఉండాలి. అలా ఉంటేనే మనం ఆశీర్వదించబడతాము అనేటువంటి ఒక మాదిరిని ఈ యొక్క ఎపఫ్రా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 8వ వచనంలో మరొక మాటను చదువుతాం. అదే అధ్యాయం 8వ వచనంలో, అతడు మా విషయంలో
నమ్మకమైన క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడంట? పరిచారకుడు. దేవుని యొక్క పరిచర్యలో ఎలా ఉంటా ఉన్నాడంట? నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉంటా ఉన్నాడు. ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించేటువంటి వారుగా ఉండాలి. నీ చుట్టూ ఎన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలు ఉన్నప్పటికీ కూడా, నీ చుట్టూ అంధకారం ఉన్నప్పటికీ, నీ చుట్టూ పాపం ఉన్నప్పటికీ, నీ చుట్టూ అన్యాయం ఉన్నప్పటికీ, నీ చుట్టూ దేవుడు అంటే భయము లేనటువంటి ప్రజలు ఉన్నప్పటికీ, అలాంటి ప్రజల మధ్యలో కూడా క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి పరిచారకులుగా, నమ్మకమైనటువంటి బిడ్డలుగా, నమ్మకమైనటువంటి కుమారులు కుమార్తెలుగా మన జీవితాలు తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. లోకమంతా చెడిపోతా ఉన్నప్పటికీ, చెడిపోతున్నటువంటి లోకంలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా నోవాహు నిలబడ్డాడు. ఆ రోజు సమాజం అంతా కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ, సమాజం అంతా కూడా ఆ యొక్క రాజ్యం అంతా కూడా ఇగో ఆ రాజు యొక్క విగ్రహానికి మొక్కితేనే తప్ప, మేము పెట్టినటువంటి భోజనం తింటేనే తప్ప, లేకపోతే మిమ్మల్ని ఊరుకోం అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా షడ్రకు మెషక్ అబేద్నెగో లాంటి వాళ్ళు అంత విపత్కరమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా వారి నమ్మకత్వాన్ని ఎన్నడూ కూడా కోల్పోలేదు. దానియేలు తన జీవితంలో తన చుట్టూ విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, తన సింహాల బోన్లోనికి వెళ్ళాలి, చచ్చిపోవాలనేటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నప్పటికీ, తనకు తెలుసు తనకు కావాలని తనని ఇబ్బంది పెట్టడానికి, తనని నాశనం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చేస్తూ ఉన్నారని తెలిసినప్పటికీ తన నమ్మకత్వాన్ని, తన విశ్వాసాన్ని, తన యథాప్రకారము తను చేస్తున్నటువంటి ప్రార్థనను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. సో ఎపఫ్రా మనకు నేర్పిస్తున్నది అదే. ఈ లోకములో నమ్మకమైనటువంటి పరిచారకులుగా, నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ లోకములో మనం తప్పనిసరిగా ఉండాలి. సో నీ చుట్టూ తప్పనిసరిగా పాపం ఉంటుంది, నీ చుట్టూ తప్పనిసరిగా దోషం ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులకు దూరంగా ఉంటా ఉన్నప్పుడు, భర్తకు దూరంగా ఉంటా ఉన్నప్పుడు, భార్యకు దూరంగా ఉంటా ఉన్నప్పుడు, బిడ్డలకు దూరంగా ఉంటా ఉన్నప్పుడు, నేను ఒక్కడనే ఉన్నాను కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఎవరు చూడట్లేదు కదా, ఎవరు కనబడట్లేదు కదా, ఏమైందిలే అనేటువంటి ఆలోచనతో ఉంటే యోసేపు ఆ దేశానికి ప్రధాని అయ్యేటువంటి వాడు కానే కాదు. అక్కడ లేడు కదా పొతీఫరు అని అనుకుని ఉండుంటే, రమ్మంటుంది కదా, లాగుతూ ఉంది కదా అని లాక్కుండా వెళ్ళిపోయి ఉండుంటే, యోసేపు తన జీవితంలో ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోకుండా ఉండుంటే దేశాన్ని అంతటినీ కూడా చేతుల్లోకి తీసుకునేటువంటి వాడు కానే కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నా 100 మందిలో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడున్నప్పటికీ దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, మన కుటుంబము మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, మన పైన ఉన్నటువంటి వారు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎన్నడూ కూడా పాడు చేసేటువంటి వారుగా, దాన్ని పోగొట్టుకునేటువంటి వారుగా ఉండకూడదు. ఎపఫ్రా మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు పౌలు, అందుకే ఆ కొలసీ పంతానికి వెళ్ళి ఉండడేమో. ఎపఫ్రా చక్కగా దేవునికి లోబడ్డ వ్యక్తిగా, దేవుని సువార్తకు లోబడ్డ వ్యక్తిగా ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ప్రియుడిగా కనబడ్డాడు కాబట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అమ్మా నేను రాకపోయినా పర్లేదురా బాబు, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించగలుగుతావు, అక్కడికి వెళ్ళి సేవను చేయగలుగుతావు, అక్కడికి వెళ్ళి సంఘాన్ని స్థాపించగలుగుతావు అనేటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడేమో పౌలు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఎపఫ్రాకుడు. నా ప్రియమైనటువంటి కుమారుడు అని పిలుస్తూ ఉంటా ఉన్నాడు. అలాగే మా విషయములో నమ్మకమైనటువంటి క్రీస్తు యొక్క పరిచారకుడు అని ఒక చక్కని సాక్ష్యాన్ని ఈ యొక్క ఎపఫ్రా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. మోషే లాంటి ఒక నమ్మకస్తుడు తర్వాత మళ్ళీ అలాంటి నమ్మకస్తుడు యెహోషువ లాంటి వాడు దేవుడికి దొరికాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. మోషే తరువాత కూడా అలాంటి నమ్మకస్తుడి కోసం ఎదుగుతూ ఉన్నప్పుడు యెహోషువ లాంటి ఒక నమ్మకస్తుడు దేవునికి దొరికాడు. సో దేవుడు మోషేతో ఉన్నంతకాలం యెహోషువ మోషే వెనకాల నిలబడతానే ఉన్నాడు, యుద్ధాలు చేస్తానే ఉన్నాడు, అక్కడ కూడా నమ్మకస్తుడిగానే ఉన్నాడు. ఆ తర్వాత కూడా దేవుని దగ్గర తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు తప్ప ఎన్నడూ కూడా దాన్ని పాడు చేసుకోలేదు, వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు నడిపించేంత వరకు కూడా. ఈరోజు దేవుడు మన పట్ల పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని నిరంతరము కూడా మనము జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటి ఆలోచన మన జీవితాల్లో దేవుడు తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. మనం ఎప్పుడైతే నమ్మకత్వాన్ని కాపాడుకుంటామో, ఎప్పుడైతే దేవుని దగ్గర ఆ నమ్మకత్వాన్ని నిలవబెట్టుకునేటువంటి వారుగా ఉంటామో, దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాలను తప్పనిసరిగా ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో, 25వ అధ్యాయము 21వ వచనంలో
అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించాను. దేవుని దృష్టిలో నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే మనుషుల దృష్టిలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతల్లో కూడా మన నమ్మకత్వాన్ని మనము కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుడు నీకు ఏ తలాంతునైతే ఇచ్చాడో ఆ తలాంతును జాగ్రత్తగా ఉపయోగించుకునేటువంటి విషయంలో దేవుని దగ్గర జాగ్రత్తగా ఆధారపడుతూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని యొక్క అధికారానికి పూర్తిగా నిన్ను సమర్పించుకుంటూ, దేవుని సన్నిధానంలో నీ ప్రియమైనటువంటి జీవితాన్ని దేవునికి ఇష్టడుగా నీవు జీవిస్తూ, నిన్ను ప్రియుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నీ ప్రియమైనటువంటి కుమార్తెగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు తగినటువంటి జీవితాన్ని ఈ లోకంలో నీవు నేను జీవిస్తూ, దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలవబెట్టేటువంటి వారుగా మనం ఉండగలిగితే గనక, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని దేవుడు మన పట్ల ఒక గొప్ప కార్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కింద మరొక వచనంలో, అదే వచనంలో మరొక మాట తెలియజేస్తూ ఉన్నాడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా, ఆత్మయందలి ప్రేమ కలిగినటువంటి వాడుగా, హృదయంలో ప్రేమను కలిగినటువంటి వ్యక్తిగా ఈ ఎపఫ్రా యొక్క జీవితము మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ ఫలము గలవాడు, ఆత్మ ఫలములు కాదు కానీ ఆత్మ ఫలము, ప్రేమ అనేటువంటి ఆత్మ ఫలమును కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈ యొక్క ఎపఫ్రా కనబడతా ఉన్నాడు. ఒకటి నమ్మకస్తుడు, రెండవది దేవుని యొక్క అధికారానికి పూర్తిగా లోబడినటువంటి దేవుని యొక్క దాసుడు. అలాగే పౌలు అప్పగించినటువంటి బాధ్యతను ప్రేమగా నడిపిస్తూ, తనకు నచ్చినటువంటి ప్రియమైనటువంటి కుమారుని వలె జరిగిస్తూ ప్రియుడిగా ఎంచబడినటువంటి వాడు. నాలుగవది ప్రేమ కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ ప్రాంతం అంతా భూకంపాలతోనూ రకరకాల విపత్కరమైనటువంటి పరిస్థితులతోనూ ఉన్నప్పటికీ కూడా మరి తను పొందినటువంటి ఆ సువార్తను ప్రకటించేటువంటి విషయంలో కావచ్చు, లేదా సంఘానికి లేదా ప్రాంతానికి సహకారం అందించేటువంటి విషయంలో కావచ్చు, మరి ఏ విషయాల్లో మరి అతను సహకారం, ఏ ప్రేమను చూపించాడో కానీ పౌలు మాత్రం చక్కని సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అతను ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమ అనేటువంటి ఒక చక్కని సుగుణాన్ని కలిగినటువంటి వాడు అనేటువంటి ఆ సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా క్రీస్తు ఈ లోకమును ప్రేమించినటువంటి రీతిగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి మాట మనం వింటా ఉన్నాం. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి రీతిగా దేవుని పిల్లలుగా నీవు నేను కూడా అందరినీ ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరితోనూ ఆ ప్రేమ అనేటువంటి ఆత్మ ఫలాన్ని కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో ప్రేమను కలిగినటువంటి వారుగా, నిష్కలంకమైనటువంటి ప్రేమను, ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల పిచ్చి పిచ్చి ప్రేమలు కాదు, నిష్కలంకమైనటువంటి ప్రేమను కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. ఒక రూతు వంటి ప్రేమ, తన అత్త ఒంటరిగా ఉంది, ఒంటరిగా నా అత్తను వదలకూడదని ఒక నిష్కలంకమైన ప్రేమ చూపించింది కదా రూతు. అలాంటి ప్రేమను చూపించాలి. లేవీయుడు వెళ్తా ఉన్నాడు, యాజకుడు వెళ్తా ఉన్నాడు, కానీ దారిన దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని ఒక్కడు కూడా పట్టించుకోలేదు. మంచి సమరయుడు అని చదువుతూ ఉన్నాం. ఆ సమరయుడు వచ్చి అతను లేవనెత్తి, అతని కాయాలు కడిగి, అతను తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ అప్పచెప్పి ఆడు కొంత డబ్బు ఇచ్చి, ఒరే బాబు నేను మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను, వీడు ఎలా ఉన్నాడు చూడు అని చెప్పి ఒక మంచి సమరయుడు చూపించినటువంటి ప్రేమ ఈరోజు మన జీవితాల్లో చూపించేటువంటి వారుగా ఉండాలి. క్రీస్తు పట్ల మార్తా, మరియా, లాజరులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా, బేతనియా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మార్త పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిందే, నా ఇంట్లో ఉండాల్సిందే అని క్రీస్తు మీద ఎంతో ప్రేమను చూపించింది కదా. అలాంటి ప్రేమ క్రీస్తు పట్ల మనం కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. తన చుట్టూ రాళ్లతో కొడుతూ ఉన్నప్పటికీ, తను నిందిస్తూ ఉన్నప్పటికీ, తను ఇబ్బంది పెడతా ఉన్నప్పటికీ, చంపేస్తూ ఉన్నప్పటికీ కూడా అయ్యా వీరిని క్షమించు అని ఒక గొప్ప ప్రేమను చూపించినటువంటి స్టెఫను వంటి ప్రేమను ఈ లోకంలో మనం చూపించేటువంటి వారుగా ఉండి, నిష్కలంకమైనటువంటి ప్రేమ అంటే అది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాదు, లోక సంబంధమైనటువంటి ప్రేమలు కాదు. ఏదో ఆశించో, ఆలోచించో, వాడికి డబ్బు ఉందనో, వీడికి ధనం ఉందనో, వాడికి అందం ఉందనో, లేదా వీళ్ళ దగ్గర బలం ఉందనో, వీడికి ఇల్లు ఉందనో, వాళ్ళకి వాకులు ఉందనో, ఇంకోటి ఉందనో వెనకాల పడతా ఉన్నారు కదా నేడు దిన్న పిచ్చి పిచ్చి ప్రేమలు. అలాంటి ప్రేమ కాదు, నిష్కలంకమైనటువంటి ఆత్మఫలమైన ప్రేమను ఈ లోకంలో మనం చూపించేటువంటి వారుగా ఉండాలి. ఆనాడు రూతు తన అత్త పట్ల చూపించింది కాబట్టి రూతు తన అత్తను బతికించుకోగలిగింది ఆ రోజు. సమరయుడు ఒక దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తి పట్ల ఆ ప్రేమను చూపించాడు కాబట్టి ఆ కొట్టబడినటువంటి వ్యక్తిని ఆ రోజు బ్రతికించగలిగాడు. మార్తా, మరియలు యేసు వారి పట్ల ఆ ప్రేమను చూపించగలిగారు కాబట్టి చనిపోయినటువంటి లాజరును తిరిగి మళ్ళీ
బ్రతికించుకోగలిగావు. ఈరోజు నీ ప్రేమ అనేక మందిని బ్రతికించేదిగా ఉండాలి. తప్పనిసరిగా నీ నిష్కలంకమైనటువంటి ప్రేమ అనేక మందిని దేవుని దగ్గరికి చేర్చేదిగా ఉండాలి, క్షమించేదిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క ఎపఫ్రా ద్వారా. చిట్ట చివరిగా మనం చూస్తూ ఉన్నప్పుడు 12వ వచనంలో, 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థన యందు పోరాడువాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ప్రార్థన అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయకాల సమయాలు అనేక మంది ప్రార్థనలు మనం వింటా ఉన్నాం. ప్రార్థన లేనటువంటి జీవితం, నువ్వెంత గొప్పవాడమైనప్పటికీ, ఎంత బలవంతుడైనప్పటికీ, ఎంతగా దేవుని పట్ల నమ్మకత్వాన్ని కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నప్పటికీ, ఏమున్నా ఏమి లేకపోయినప్పటికీ కూడా ప్రార్థన అనేటువంటి శక్తి మన జీవితాల్లో లేకపోతే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నీ సున్నాగానే మిగిలిపోతాయి. అంటే మనకి ఏం కావాలో మనం అడగాలి, దేవుని యొక్క సన్నిధానం నుంచి పొందుకోవాలి, ప్రార్థనలో పట్టు విడవకుండా మనం జీవించేటువంటి వారుగా ఉండాలి. ప్రార్థనలో పోరాడేటువంటి వాడు ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి మాటను ఈ కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఒక చక్కని సాక్ష్యాన్ని ఈ యొక్క ఎపఫ్రా గురించి తెలియజేస్తాం. మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అని ఒక చక్కని సాక్ష్యాన్ని ఈ యొక్క ఎపఫ్రా గురించి ఇస్తూ ఉన్నాడు. సో ప్రార్థనలో కనుక మనం పోరాడితే, ప్రార్థనలో మన యొక్క జీవితాన్ని మనం నలగొట్టుకుంటూ ఉంటే, మనకి ఏది కావాలన్నప్పటికీ, మన జీవితాలు ఏది సాధించాలి అన్నప్పటికీ, మన పరిస్థితులు ఎలా మార్చబడాలి అన్నప్పటికీ కేవలం ఆ ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమయ్యేదిగా ఉంటుంది. యాకోబు పెనుగులాడాడు దేవుని సన్నిధానంలో ప్రార్థనతో, అందుకే ఆశీర్వదించబడ్డాడు. మోసగాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇశ్రాయేలుగా ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని మార్చుకోగలిగాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఎపఫ్రా వలె ప్రార్థనలో పోరాడేటువంటి వారుగా మనం ఉండాలి. సో ఈ లక్షణాలు, ఈ మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆ చిన్నవాడైనటువంటి గుర్తింపు లేనటువంటి ఈ యొక్క ఎపఫ్రా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక సంఘ కాపరి ఎపఫ్రా, ఆ సంఘాన్ని స్థాపించినవాడు, 3 సంఘాలను స్థాపించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎపఫ్రా. అనేక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సో తన యొక్క జీవితాన్ని పూర్తిగా దేవుని యొక్క అధికారానికి లోపరుచుకున్నాడు. ప్రియమైనటువంటి పిల్లవాని వలె తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు, ప్రేమను కలిగి జీవించాడు, దేవుని యొక్క అధికారానికి పూర్తిగా లోపడ్డాడు. పూర్తిగా దేవుని సన్నిధానంలో పోరాడుతూ ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రార్థనలో పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఎపఫ్రాలోని ఈ 4 లక్షణాలు మన జీవితాల్లో మనం కలిగి జీవిస్తూ దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి వారుగా, దేవుని మార్గంలో నడిచేటువంటి వారుగా మనము మన కుటుంబాలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మరి మాదిరి కలిగినటువంటి వ్యక్తి జీవితం మనందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండి, మన యొక్క జీవితాల్లో కూడా ఆ ఎపఫ్రా వంటి చక్కని సాక్ష్యాన్ని పొందుకోవడానికి తన యొక్క సహాయమును, తన కృపను దయచేయను.